హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు? నేను బాగున్నానండి. ఆ చీర అమ్మవారి దగ్గర తీసుకున్నానండి. అంటే నేను తీసుకోలేదు, మాకు తెలిసిన అమ్మాయి తీసుకొని నాకు పెట్టింది అనమాట. ఈరోజు మా ఊరు పక్కన అదే బోనాల పండుగ జరుగుతుందండి. బోనాల పండుగకి పిలిచింది. మా ఊర్లో బాగా చేస్తారు జాతర, రమ్మని చెప్పంటే వెళ్ళానండి. ఆ అమ్మాయి మేము బాగా క్లోజ్గా ఉంటామండి. మా బాబు కూడా వాళ్ళ ఇంట్లోనే రెంట్కుంటాడు. పిలిస్తేనే వెళ్ళామండి. బాగా చేశారు బోనాలు మాత్రం. అమ్మవారి గుడి అన్నమాట అది. అయితే అందరు ఇళ్ళ దగ్గర నుంచి పొంగళ్ళు వండుకొని అమ్మవారి దగ్గర తీసుకొచ్చి నైవేద్యం చూయించి అందరికి పెడతారనమాట. అయితే చీరలు, మేకలు, కోళ్ళు అవన్నీ బలిస్తారనమాట అమ్మవారికి. జాతర జరుగుతుందండి, అదే బోనాల పండగ జరుగుతుందండి ఆ ఊర్లో. అందుకని మా అబ్బాయి వాళ్ళ ఇంటి వెనక రూమ్లో ఉంటాడండి. మాకు బాగా పరిచయం అమ్మాయి, అప్పుడప్పుడు వెళ్తుంటాం మేము కూడా. రండి పెద్దమ్మ అని పిలిస్తే వెళ్ళామండి. ఆ అమ్మాయి వేలంపేటలో అమ్మవారి చీరలు అమ్మారండి. తీసుకొని నాకు పెట్టింది. వాళ్ళు కూడా తీసుకున్నారు 4-5 చీరలు. ఎప్పుడు ప్రతి సంవత్సరం తీసుకుంటారంటండి బోనాల పండుగ రోజు చీరలు మంచిదని తీసుకుంటారంట. అలా పండగలు అప్పుడు అలా కట్టుకుంటే మంచిదని తీసుకుంటారంట. నాకు తెలియదు, నేను ఎప్పుడు తీసుకోలేదు. వాళ్ళు తీసుకొని నాకు పెట్టారనమాట. అయితే పండగ బాగా జరిగిందండి. బోనాల పండగ ఇవాళ చివరి రోజు అంట బోనాల పండగ. చాలా బాగా జరిగింది. ఇప్పుడు మీరు చూసిన గుడి అన్నమాట. అమ్మవారు పేరు ఎందుకు గుర్తుకు రావట్లేదండి నాకు, కానీ బాగా జరిగిందండి జాతర. అయితే జనాలు, ఆ ఊరు జనాలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇళ్ళల్లో పొంగల్ వండుకొని తీసుకొస్తారనమాట. అదిగో ఆ పొంగలి గిన్నెలు అనమాట. లోపలికి అమ్మవారికి నైవేద్యం చూపించి అమ్మవారికి కొంచెం పెట్టి బయటకు వస్తారండి. అదిగో అంత ఊరేగింపు వస్తున్నారండి మేకపోతులు తీసుకొని. ఇంకా నేను కొంచెమే చూపించానండి, ఇంకా చాలా ఉంది. అదిగో అంత గిన్నెలు తల మీద పెట్టుకొని పొంగలి గిన్నెలు తీసుకొస్తున్నారండి ఆడవాళ్ళు. ఊరు మొత్తం మేళాలతో తీసుకొస్తారండి. కాకపోతే ఆ మేళాలు అవి పెట్టకూడదని నేను పెట్టలేదు. అదిగో అందరు ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే, ఎన్ని ఇల్లులు ఉంటే అంతమంది ఇళ్ళల్లో పొంగళ్ళు వండుకొని వస్తున్నారండి ఆడవాళ్ళు. చాలా బాగుందండి, సరదాగా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఆదివారం అన్నమాట బోనాల పండుగ జరిగింది. అందుకే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుడిలోనే అక్కడ మనం తెచ్చిన కుంకుమ, పసుపు అవన్నీ వేస్తున్నారండి. అమ్మవారు ఎదురుగ్గా ఉంటుందన్నమాట. అదేంటో నాకు తెలియదండి. దాని మీద చల్లుతున్నారు పసుపు కుంకుమ. తీసుకెళ్ళిన అగరబత్తులు కూడా వెలిగించారండి తీసుకెళ్ళిన వాళ్ళు. అదిగో మేకపోతులను చూస్తున్నారండి, బలి ఇవ్వటానికి తీసుకొచ్చారు. కానీ బోనాల పండుగ తెలంగాణలో బాగా చేస్తారంటండి. బాగా చేశారండి, తెలంగాణలో బాగా చేస్తారు. కాకపోతే మేము ఆంధ్ర నుంచి వచ్చాం కదండి, మాకు తెలియదు ఇలాంటివన్నీ. ఇక్కడికి వచ్చినాక చూస్తున్నాను నేను. అంటే మేము ఇటు తెలంగాణకు వచ్చి కూడా 20 సంవత్సరాలు అవుతుందండి. అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను బోనాల పండగకి వెళ్ళటం మాత్రం. ఇదే ఫస్ట్ టైము గుడికి వెళ్ళటం, బోనాలు చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. నేను స్వయంగా వెళ్ళి చూడటం ఇదే ఫస్ట్ టైం
ఫస్ట్ టైం అన్నమాట. చాలా బాగా చేశారండి. చాలా బాగా సంతోషం అనిపించింది. గుళ్ళో ఉన్నంతసేపు ప్రశాంతంగా హాయిగా బాగుందండి. ఇవి మొత్తం బా వేకపోతులు కోళ్ళన్నీ కోసుకున్న తర్వాత బలిచ్చిన తర్వాత అమ్మవారికి చీరలు తీసుకొస్తారండి ఆడవాళ్ళు. ఆ చీరలన్నీ మళ్ళీ ఎమ్మటే అమ్మవారి మీద అట్లా వేసి వేలం